హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్. ఈ వీడియోలో అయితే కొత్త రెసిపీ, స్వీట్ రెసిపీ అనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని 1 కప్ అంత బెల్లం వేసుకొని దానికి 2 కప్ అంత నీళ్ళు వేసుకొని, ఇది బెల్లం కరుగు మనకి పాకం రావాలా అట్లంతా ఏమీ లేదు. బెల్లం కరిగితే చాలు. మనకి స్టవ్ మీద పెట్టుకొని బెల్లం అనేది కరిపించుకోవాలి చాలు. మనకి చాలానే బాగుంటుంది టేస్ట్ అనేది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు ఏమైనా స్వీట్ క్రేవింగ్స్ అలా ఏమైనా ఉంటే ఇలా ట్రై చేయండి, చాలానే బాగుంటుంది. ఆ సైడ్కి పెట్టుకునేసి ఇంకొక స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని దాంట్లో 1 కప్ అంత సేమియా వేసుకొని అది రోస్ట్ చేసుకోవాలా. లో ఫ్లేమ్ పెట్టుకొని రోస్ట్ చేసుకోండి, చాలానే బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకుంటాను. ఇన్ కేస్ మీకు నెయ్యి వద్దు ఉంటే కుకింగ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకునొచ్చు. బట్ నెయ్యి అనేది వేసుకుంటా కొంచెం టేస్ట్ అనేది ఎక్స్ట్రా ఫ్లేవర్ చాలానే బాగుంటుంది. బాగా దీన్ని రోస్ట్ చేసుకోవాలి. అది కలర్ చేంజ్ అవుతుంది సేమియా అనేది. అప్పుడే స్వీట్ అనేది మనకి చాలా బాగుంటుంది. ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు రోస్ట్ చేసుకుంటూనే ఉండాలా, చాలానే బాగుంటుంది. ఇలా ట్రై చేయండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇది అయ్యింది. దీన్ని సపరేట్గా ప్లేట్లకు తీసుకొని అదే కప్లా మనం సేమియా తీసుకుంటాం కదా, అదే కప్పు దాంట్లో అర్ధం కప్ అంతా పుట్నాల పప్పు పౌడర్ వస్తుంది కదా, పుట్నాల పప్పుని మిక్సీకి వేసుకొని నున్నగా పౌడర్ చేసుకొని ఆ పుట్నాల పప్పు అనేది దాన్ని డ్రై రోస్ట్ చేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి అనేది వేసుకోవాలా. కంపల్సరీ అనేది పుట్నాల పప్పుకి మనము నెయ్యి అనేది కొద్దిగా వేసుకోవాలా. అప్పుడు టేస్ట్ అనేది మనకు చాలా బాగుంటుంది. అది మనం రోస్ట్ చేస్తూ ఉంటేనే స్మెల్ అనేది, అరోమా అనేది చాలానే బాగుంటుంది. కలర్ కూడా చేంజ్ అవుతుంది చూడండి. కలర్ అంతా చేంజ్ అయింది కదా. ఇప్పుడు మనం సేమియా అనేది మనం రోస్ట్ చేసి పెట్టుకుంటాం కదా, దాన్ని కూడా వేసుకొని బాగా దీన్ని కలుపుకునేలా మనకి పుట్నాల పప్పు అలాగే సేమియా రెండు బాగా మిక్స్ కావాలా, చాలానే బాగుంటుంది. ఇది చిన్న పిల్లలకి ఇంకా బట్టి పెద్దోళ్ళకి కూడా చాలానే ఇష్టమవుతుంది. సడన్గా ఏమైనా తినాలా, డిఫరెంట్గా ఏమైనా చేసుకోవాలంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనం బెల్లం సిరప్ అనేది రెడీ చేసుకుంటాం కదా, దాన్ని ఒక అర్ధం అనేది వేసుకోండి. ఫుల్ వేసుకున్నదండ, ఒక అర్ధం అనేది వేసుకొని కొద్దిగా ఒక 60% అంత వేసుకొని సైడ్కి పెట్టుకునేయండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని అది కలుపుకోవాల్సి వస్తుంది. ఫుల్ అనేది మనం ఇంకొంచెం పైనాక ఉండేది కూడా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకే కొద్దిగా ఒక 60% వేసుకొని 40% అంతా సైడ్కి పెట్టుకునేయండి. అది గట్టిగా అవుతాం చూడండి. ఇప్పుడు మనం సైడ్కి పెట్టుకోండి కదా, ఆ మిగిలిన కొద్ది కూడా బెల్లం సిరప్ అనేది యాడ్ చేసుకునేసి క్లీన్గా కలుపుకునేయండి. చాలానే బాగుంటుంది. ఈజీగా కూడా చేసుకునేయచ్చు. వితిన్ 10 మినిట్స్ లోపలే చేసుకునేయచ్చు. చాలానే టేస్టీగా ఉంటుంది. ఇలా చేసి పెట్టుకుంటే 3 డేస్ 4 డేస్ అలా ఆరాంగా స్టోర్ చేసుకునేయచ్చు. చాలానే డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ అనేది. చాలానే హెల్తీకి కూడా ఎలాంటి మనం బెల్లం వేసి చేస్తూ ఉన్నాం కదా, చాలానే టేస్టీగా ఉంటుంది. ఇలానే దీన్ని కలుపుతూ ఉండాలా, చాలానే బాగుంటుంది. చాలా ఈజీగా కూడా చేసుకునేయచ్చు. పిల్లలు ఏమైనా ఇలా అడిగినప్పుడు, స్వీట్ ఏమైనా కావాలా అన్నప్పుడు, లేకపోతే ఒక స్వీట్ తినాలని క్రేవింగ్స్ ఉంటుంది, అలాంటి వాళ్ళకి ఇలా డిఫరెంట్గా చేసుకోవాలంటే ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీగా చేసుకునేయచ్చు. దీనికి కొద్దిగా యాలక్కల పౌడర్ అనేది కూడా యాడ్ చేసుకుంటా ఉన్నాను. కొద్దిగా సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకున్నాను. అది వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. కొద్దిగా యాడ్ చేసుకోండి సాల్ట్ అనేది. ಯಾವುದೇ స్వీట్కైనా కూడా మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకునేదాన్ని ఇంకా స్వీట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అదంతా వేసినాక లో ఫ్లేమ్లో పెట్టుకొని క్లీన్గా మనం కలుపుతూనే ఉండాలి. అది ప్యాన్కి సపరేట్ అవుతుంది. అంతవరకు బాగా కలుపుకునేలా చూడండి. ఇప్పుడు సపరేట్ అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఒక ప్లేట్ తీసుకొని దానికి అంతా ఫుల్ అప్లై చేసేయాలి. నెయ్యి అనేది క్లీన్గా నెయ్యి అప్లై చేసుకునొచ్చు, లేకపోతే కుకింగ్ ఆయిల్ అన్న అప్లై చేసుకునొచ్చు. ఇన్ కేస్ బటర్ పేపర్ ఉన్నా కూడా మీరు ఆరాంగా వేసుకునొచ్చు. అప్లై చేసేసినాక నీట్గా స్ప్రెడ్ చేసుకునేలా మనకి సేమ్ బర్ఫీ ఎలా ఉంటుందో అలాగే నీట్గా స్ప్రెడ్ చేసి 1 అవర్ అట్లే పెట్టేయండి. ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ పెట్టేయండి. లేకపోతే సైడ్ మేము యూత్లో పెట్టుకుంటాము అంటే కూడా 1 అవర్ సైడ్కి ఇచ్చి పెట్టేయండి. అది క్లీన్కి సెట్ అవుతుంది. 1 అవర్ అయినాక చూపిస్తాను చూడండి. 1 అవర్ అయినాక నేను ఫ్రిడ్జ్లో పెట్టినలేదు, 1 అవర్ అయినాక చూపిస్తాను ఎంత బాగుంది అనేసి. చాలానే టేస్టీగా ఉంటుంది. ఒక నైఫ్ అనేది తీసుకొని చాకునేది సైడ్లో ఇట్లా అంటే చాలు నీట్గా వచ్చేస్తుంది. ఇంకో ప్లేట్ తీసుకొని దానికి ఉల్టా చేసుకుంటే మనకి బర్ఫీ అనేది రెడీ అవుతుంది. చాలానే టేస్టీగా ఉంటుంది. ఒక్కిత ట్రై చేయండి. ఇలా చేసుకుని ఇలా అంటే చాలు నీట్గా అది అంటేది అట్లంతా ఏమి లేదు, నీట్గా వచ్చేస్తుంది. చాలా ఈజీగా చేసుకునేచ్చు. టేస్ట్ అంతా అల్టిమేట్గా ఉంటుందండి. ఇలా అంతా వేసుకునేసి ఎండు కొబ్బరి అనేది తురుముకొని వేసుకుంటానండి. ఎండు కొబ్బరి వేసుకునేదాన్ని ఇంకా చాలానే టేస్టీగా ఉంటుంది. ఇన్ కేస్ లేదు అంటే డ్రై ఫ్రూట్స్ ఆరాంగా వేసుకునొచ్చు. ఇన్ కేస్ మీకు ఏమైనా ఎండు కొబ్బరి ఉంది అంటే ఇలా తురుముకొని వేసుకోండి, తినేటప్పుడు చాలా బాగుంటుంది. కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అనేది వేసుకుంటాను. ఇలా అంతా డ్రై ఫ్రూట్స్ అంతా వేసుకొని కొద్దిగా ఎండు కొబ్బరి వేసుకుంటే మనకి యా షేప్ కావాలో బర్ఫీ యా తర కావాలో కట్ చేసుకుంటే మనకి సేమియా బర్ఫీ అనేది రెడీ అవుతుందండి. చాలానే టేస్టీగా ఉంటుంది. ఈజీగా కూడా చేసుకునేయచ్చు. చూడండి ఎంత బాగుంటుంది. నేను స్టోర్ కూడా చేసుకునొచ్చు.
3 to 4 డేస్ ఆరాంగా మనము స్టోర్ కూడా చేసుకునొచ్చు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు మనకేమన్నా ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి. ఒకే ಥರ పాయసం అంట, ಬೇರೆ స్వీట్ అంట అలా అదలు చేసే బదులు ఇలా బర్ఫీ అనేది చేసి పెట్టండి. చాలానే ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చొక్కితో ట్రై చేయండి. ట్రై చేస్తే ఫీడ్బ్యాక్ ఇచ్చేదంతూ మర్చిపోవద్దండి. అలాగే ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీ మీరు ఏమైనా ట్రై చేస్తే అది ఎలా ఉంది ఏమి అనేది ఫీడ్బ్యాక్ ఇవ్వండి. చూడండి ఎంత బాగుంది. ఇప్పుడు టేస్ట్ కూడా అంతే చాలానే బాగుంటుంది. ఓకే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.